కథ కాదు జీవితం. ఈలోగా బిళ్ళలు తెచ్చాడు పెద్ద అత్తగారు. ఈ బలానికి బిళ్ళలు వేసేసుకుందండి. గడ్ని పోనా కట్ట తెచ్చండి. మా అమ్మకు ఫోన్ చేశాను. కొడి బస్సులో ఉండబోద్దంటుంది ముందు ఆడపిల్లే. మళ్ళీ ఆ ఇద్దరు ఆడపిల్లలు అయితే మేము ఏం చేస్తాం తీయించే అక్క అన్నాడండి. ఒక చేత్తో ఒక అత్తగారండి, ఓ చేత్తో ఒక అత్తగారండి. తడిబట్టెట్టి కర్ర ఉంటుంది కదమ్మా, ఆ కర్రతో మా ఎల్లుడు వెనకాల కొడతామండి. ఒరే అది మీ కడుపు తీయితేనే నువ్వు కాపురానికి తీసుకెళ్ళరా, లేకపోతే తీసుకెళ్ళకు అనేసి వీళ్ళు ఉన్న రూమ్కి తాళం వేసేసమ్మా. ఇద్దరు అత్తగారులని మా ఎల్లుండి తీసుకుని వెళ్ళిపోయారండి. నేనైతే అనుకున్నానమ్మా పిల్ల దక్కదో మేము చొప్పలేమన్నారండి. కవల పిల్లలు అప్పుడు చొప్పలేమంటే నేను ఇంకా చచ్చిపోదామని ఒక ఎండ్రింకాయ దగ్గర పెట్టుకున్నానండి. నేను చేసుకున్న తప్పదు కాబట్టి నేను భరించాను వచ్చా. సంవత్సరాలకు భరించాను వచ్చా. మా అత్తగారు ఎప్పుడు ఎంటర్ అయిందో అప్పుడు నాకు ఆ అమ్మాయి వద్దనుకున్నా. ఈవిడ సుఖం కానీ ఈవిడ చూసుకోలేకపోతుంది. దీని వదిలి ఈవిడ సుఖం గురించి ఈవిడ చూసుకోలేకపోతుంది. దీన్ని పంపేస్తుంది. చెప్పమాయా ఇప్పుడు నువ్వు ఇప్పుడు పెళ్ళం బాగుంటేనే పెళ్ళమా, బాగోలేకపోతే పెళ్ళం కదా. మరి నువ్వు ఎప్పుడైనా చూడడానికి వచ్చావా? ఆ పిల్ల అలాగుంటేనే ఎప్పుడు పెంటించి కొట్టేసి పారిపోయావు. నీ తెలివితేటలు కన్నా నీ తెలివితేటలు ఎవరికి ఇద్దరు నీ కూతురు రాలేదు. వస్తుంటే అది మా అయ్యగారు తెలివితేటలు వచ్చిన వల్ల దాని అది అలా ఉంది. నేను తర్వాత ఎందుకు చూడలేదు, ఎందుకు చూడలేదు, ఎందుకు మారాను నువ్వు ఎందుకు అనుకోలేదు మరి. ఇది కథ కాదు జీవితం. నా కూతురు బంగారు లాగా ఉన్న కూతుర్ని నువ్వు అక్క కూతురుని చేసుకుందాం, నా కూతుర్ని ఇలా చేసేసారు మీరు. కేవలం అదే నువ్వు మీ అమ్మ ప్లాన్ అది. అక్క కూతురు ఏమి లేదు బాబా ఉద్దేశం ఏమన్నా చేసుకుని ఉంటే ముందు అక్కడ చేసుకుంది కదా. నువ్వు చెప్పిన అన్నట్లకి నువ్వు అన్నట్లుగా అన్ని తేడా చేస్తారు, పిచ్చితనం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు లాస్ట్ సరే 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 ఆగు. మరి ఆ కూతురు పిచ్చిదే. మీ ఇంటికాడ మీ గల్లీలో వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటాను పిచ్చిదో మంచిదో అమ్మా మేడం. ఇప్పుడు ఆవిడ కూతురు మీ అమ్మాయి పిచ్చిదని వాళ్ళంటే మీరు ఒప్పుకుంటున్నారా? పిచ్చిదని మాట్లాడదు. ఇప్పుడు మనీ ఆ అమ్మాయికి సైకలాజికల్ గా ప్రాబ్లం ఉండుండొచ్చు. తను కొంచెం మీరు ఉన్నంత ఫాస్ట్ లేదు కానీ అమ్మాయి పిచ్చిది కాదు. పిచ్చి అది పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలీదా? అమ్మాయి పిచ్చి మీరు మాట్లాడితే పిచ్చి పిచ్చి అట్లా మాట్లాడక. నేను మాట్లాడుతున్నా. అమ్మాయి ఓకే, అమ్మాయికి సైకలాజికల్ గా కొంచెం ప్రాబ్లం ఉండుండొచ్చు. మీకున్నంత స్పీడ్ అమ్మాయి లేదన్నమాట వాస్తవం. అది వచ్చి అది పిచ్చి కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ పద్ధతి మార్చుకోండి. మీరు ఇక్కడ మీరు ఇట్లా మాట్లాడిన వాళ్ళు అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టుంటావు. నువ్వు రావడం మీ అమ్మ నువ్వు పిచ్చిది ఎందుకు అట్లా మాట? అమ్మాయి పిచ్చిదా? ఆవిడ పని ఆవిడ చేసుకోవాలి కదా మేడం. ఇప్పుడు అంత ఏమండి ఇప్పుడు ఆ అమ్మాయికి కొంచెం మైండ్ సెట్ సరిలేదు. అమ్మాయికి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి కదా అమ్మాయి పని అమ్మాయి చేసుకోలేకపోతుంది. పెళ్ళైన కొత్తలో మీకు తెలిసింది కదా. తెలిసిన తర్వాత అసలు ఎందుకు కాపురం చేశారు, ఎందుకు పిల్లల్ని కదా అప్పుడే తీసుకెళ్ళి వదిలేసి ఉండాలి కదా మీరు వాళ్ళ ఇంట్లో. అప్పుడే చేసి వదిలేనందుకు మరి అప్పుడే చేసి వదిలేనందుకు తనకే గర్భిణి వచ్చిందండి. నెల రోజుల తర్వాత కదా కడుపు వచ్చింది. పెళ్ళైన వెంటనే రెండో రోజు అయితే కడుపు వచ్చింది, రాలేగా. అమ్మాయి ఒక వారం రోజులు అమ్మాయి మీ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి పద్ధతి మీకు తెలియలేదా? తెలియలేదంటే మారుతుంది అనుకుంటాం కానీ అప్పుడమ్మ మారుతుంది అనుకున్న వాళ్ళు చివరి వరకు ఉంచి కాపాడాలి. మారుతుంది నువ్వు అమ్మాయితో కాపురం చేయించి నీ కొడుకుని పిల్లల్ని కనిపించిన తర్వాత మీరు దగ్గర పెట్టుకోవాలి, ఓపికగా చూడాలి. ఈ రోజు మీరు వచ్చి కంప్లైంట్ చేయకూడదు. ఎవరు ఆవిడ ఆలకించాలి కదండి మనం చెప్పి. ఎవరు ఆలకించలేదు? అమ్మాయి ఆలకించాలి కదండి. అమ్మాయి ఆలకించకుండా మీకు ఎదురు తిరిగి వెళ్ళిపోయింది. అమ్మాయి ఎదురు తిరిగిపోతే మాట్లాడితే ఆలకించలేదు కదా. ఆలకించలేదు కానీ అంత 10 మందిని గొడవ తీసుకుని తీసుకెళ్ళిపోవడం.
మాట్లాడితే కొట్టేస్తాడు అంటే ఇంకెలాగండి కొట్టేనంత మీరు కొట్టబట్టి కొట్టారన్నారేమో మరి మీరేం కొట్టారు ఏం లేదు మీకే కదా తెలియదు. కొట్టలేదండి మరి మా ఇంటి దగ్గర ఉండగా కొట్టలేదండి దేవుడు సాక్షి చెప్తున్నాను మేడం, నేను ఇప్పుడు ఒక్కసారి కొట్టిందట అంతేగాని మీరు కాదు కదా సంసారం చేస్తారు మధ్యలో మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మధ్యలో ఎత్తల వల్ల వచ్చేది ప్రాబ్లమ్, అత్తల వల్ల అమ్మల వల్ల. ఆవిడ ఊరి పిల్లలు బాగానే ఉంటున్నారు ఇక్కడ. సరే అండి, అటేమో అమ్మలు ఇటేమో అత్తలు. మీరు ఇంటర్ఫియరెన్స్ అయిపోయి మీ అన్ని వాళ్ళకి రుద్ది, మీ తెలివితేటలన్నీ వాళ్ళకి చెప్పి, మీ ఎక్స్పీరియన్స్లన్నీ వాళ్ళకి నేర్పించి వాళ్ళంతలా వదిలితే మంచో చెడు వాళ్ళు పడతారు. అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి చూస్తే కదా అసలు వాళ్ళు సర్దుకుంటారో లేదో తెలిసేది. పోనీ మీరు దగ్గరుండి మంచి నేర్పిస్తే మీరు నేర్పించాల్సింది ఏంటి? ఒరే ఇలా ఉంది కదరా నీ పెళ్ళం, నువ్వు రేపు దాని పిల్లలకి అన్నివ్వక, నువ్వు సంసారం చేసేటప్పుడు జాగ్రత్త పడు, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకో, ముందు అది సెట్ అవద్దా చూడు, ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం, ఇలాంటి మంచి చెప్పరు. మీరు అనుకున్నంత యాక్టివ్గా నా వైఫ్ లేదు అని అనుకున్నప్పుడు అది బిగినింగే మీరు పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి తెగదెంపులు చేసుకొని ఉంటే ఈరోజు వాళ్ళకి అవసరం వచ్చేది కాదు, మీకు అవసరం వచ్చేది కాదు. ఒక ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత ఆలోచించాల్సిన విషయమే కాదు ఇది. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చేయాలంటారు చెప్పండి. నేనంటే అండి ఆ అమ్మాయి చేపించిన అమ్మాయికి సెట్ అవ్వదు, సెట్ అయినా ఆ పిల్లల్ని ఇద్దరిని చూడదు. అమ్మాయికి సెట్ అవ్వదు, సెట్ అయినా పిల్లలిద్దరిని చూడదు అన్న భవిష్యత్తు మీరు చెప్పకండి, మీరు దేవుడు కాదు. ఇప్పుడు అమ్మాయి మారితే అమ్మాయి బాగుంటే మీకు సంసారం చేయడానికి మీకు ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా ఉన్నది కాబట్టి మీకు ప్రాబ్లం. నేను ఆ అమ్మాయి ఇప్పుడు నా కూతురు చేయలేదు, నాకు ఉన్న పిల్లల్ని కూడా ఇద్దరు పిల్లల్ని సాగలేదండి, చేయలేదండి, అది నా ప్రాబ్లం. అమ్మాయి సాగితే చేస్తే మీకు ప్రాబ్లం లేదా? ఇప్పుడు లేదండి, ప్రాబ్లం లేదు, ఆవిడతో మీరు కలిసి ఉంటారు. ఒకవేళ ఆవిడ అలా చేయలేదంటే ఇప్పుడు ఆవిడని వదిలేయాలనుకుంటున్నారా? ఇడాకుల పొలంగా ఉన్నానండి. మీరు అనుకున్నది చెప్పారు, వాళ్ళు అనుకున్నది చెప్పారు. ఓకే, ఈ సమస్యకి వాళ్ళు చెప్పారు వాళ్ళు కలిసి ఉండాలని అనుకుంటున్నాం అన్నది వాళ్ళ ఉద్దేశం చెప్పారు. ఈ సమస్యకి మనం పరిష్కారం నేను ఏంటి అని చెప్పే లోపల డాక్టర్ గారిని లాయర్ గారిని పిలిచి ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు చెప్పేది కూడా మీరు వినండి. డాక్టర్ గారు ఇంకా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమ్మాయి సిచ్యువేషన్ ఏంటన్నది. ఆ తర్వాత మనం డెసిషన్ తీసుకుంటాం. సరే అండి. మనం మాట్లాడే ముందు వాళ్ళ ఊరి మన ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారండి సార్, వాళ్ళని కూడా పిలిచేస్తాను. సరే సార్ చెప్పండి మీరే. 3 సంవత్సరాల క్రితంలో పిఠాపురం ఆటో మీద తవ్వుకెళ్ళాం మేడం. ఈయన ఆటోలో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనేసి ఇంకా రోజు గడిపేశాడు. మళ్ళీ చాలాసార్లు ఫోన్ చేయగా ఒకసారి తవ్వుకు వచ్చారు. అదే రోజు నేను లేకపోతే మా బ్రదర్ గారు చెప్పానండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాననేసి మళ్ళీ కహాని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ చేయగా మళ్ళీ 10 నెలల క్రితంలో పండగకి వచ్చాడండి మొన్న జనవరిలో. ఆ రోజు పెద్దలు కాయింతలు రాయించండి, అన్నీ రాయించి ఎప్పుడు ఇప్పుడులాగే అండి పిచ్చిది తీసుకెళ్ళినాను. నేను నిలబడ్డ పరంగా 10 మందికి వంట చేయమంటే చేస్తానండి అని చెప్పింది అమ్మ. ఒక గంటలో ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కాయింతలు రాయించి పంపిస్తాం, రేపటి రోజు నువ్వు ఏం చేసినా మా మీదకి వస్తుంది, మా ఒక్కరి పూసి సరిపోదన్నాక సాయంత్రం వస్తానని మళ్ళీ తప్పించిపోయారు. ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందాం అన్నట్టు. ఇప్పుడు ఏమో తేల్చి చెప్తే చూడండి, వదిలేద్దాం అన్నది మనసులో ఉంది. తీసుకెళ్ళి ఒక అతను గట్టిగా చెప్పాడండి, పిల్లలు వదిలేస్తాను అంటున్నా పెట్టినది అన్నకప్పుడు ఏలుకుంటేలా చెప్పారండి. ఏలుకుంటారండి ఆ రోజు పారిపోయినాడు, ఈ రోజు వరకు అడ్రస్ లేదు. మీరేం చెప్పారు? ఆ వేళ చాలా అంటే మాకు దగ్గర బంధువులు అంటే పెద్ద బాగా కట్టు పెద్ద రకం కూడా ఉంటానండి. ఈ వేళ ఉండేది బాబీ, నువ్వు పెళ్లి చేసినప్పుడు ఎలా ఉండేది అమ్మా, తర్వాత పిచ్చి 10 సార్లు అనుకో, మనసు ఎదురుగా ఉంటుంది. బాగున్నప్పుడే భార్య కాదు, మనం కూడా చూసుకోవాలి కదా. దాన్ని బట్టి మీ పెద్దలు కూడా నూటంటే మాట నేను తిడుతున్నాను, నీకు కూడా వచ్చిన పెద్దలు నేను తిడుతున్నారు కదా, దాన్ని ఒకసారి అర్థం చేసుకో. నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి కాపురం చేసుకో. ఆ పిల్లలు ఒక్కరితే కదా, మీ అత్తగారికి ఇంకెవరు లేరు కదా. ₹1 పాపమన్నా నీకే అన్ని నిర్ణయం చెప్తే ఇంకా లాస్ట్కి ఎలా ఒప్పుకునండి. ఆ పొద్దుడు వస్తానని మళ్ళీ ఇప్పుడు సిమ్మిలు మార్చేస్తాం, లైవ్ మార్చేస్తాం. ఇంకా అది ఇలాంటివి చాలా చేస్తానండి. అప్పుడు 2-3 మారితే మర్యాద ఆయన చెప్పేవాళ్ళు. నువ్వు ఫోన్ లేదా మేడం గారు పనులు మానుకుని వచ్చావండి,
నేను చెప్పేదాన్ని కూర్చుని వెళ్ళిపోమని చెప్పారండి 2 మన పోగరవాళ్ళు స్విచ్ ఫోన్ ఎత్తలేదని చెప్పాడండి. ఎవరు ఫోన్ చేసి వచ్చి ఉంచమ్మను నాకు ఎవరు ఫోన్ చేయలేదు. ఇప్పుడండి 5 గంటలు 6 గంటలకు కూడా ఆన్ చేయలేదు. 5 గంటలకండి నేను 4 గంటలకు ఫోన్ చేసిన. సంబంధించి ఉన్నారు, మేము చేయలేదు. అవును, నేను స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. నా పనులు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. నేను డ్రైవింగ్ నా పనులు నేను సర్పంచ్ అయ్యి 3 సంవత్సరాలు దాటిందండి. 30 గొడవ వరకు మా పరిధిలో అయిపోయినండి. ఎక్కడ కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదండి. ఇయ్యాలి కదా రూపు మారుతాడో పాపం తీసుకెళ్తాడో అని ఆస్పత్రి పోలీస్ కేసు ఎట్టలేదండి. ఎక్కడ పోలీసు బెదిరించాం. మా ఊరికి వచ్చారు ఆల్రెడీ ఫోన్ చేసి కనుక్కోండి అమ్మ. ఎక్కడ కేసు వస్తానని తప్పించలేదు తప్ప వచ్చిందండి. అదే అందుకని మనము మనకు అన్ని నిజాలు తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం మాట్లాడే డెసిషన్ తీసుకుంటాం. దాన్ని మీరు చెప్పండి మేడం. దేవి బాబీ విషయానికి వస్తే మేడం, ఇది ఏంటంటే ఇది పెద్దగా మనం అంత లోతుగా తవ్వాల్సినటువంటి అంశం ఏమీ కాదండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా చూసేటటువంటి ప్రేక్షకులు అందరికంటే బాగా మేడం గారికి ఎన్నో కేసులు చూసినటువంటి మేడం గారికి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మాట్లాడేటటువంటి తీరు, పద్ధతి, వ్యవహారం ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గానే తెలుస్తున్నాయి. మీరేంటంటే ఒక కార్ డ్రైవర్గానో లేకపోతే ఇంకో మీరు చేసినటువంటి ఉద్యోగాల పరంగానో మీరు ఎంతో ప్రపంచ జ్ఞానం సంపాదించారు, ఎంతోమంది మనుషులను చూసుంటారు, బహుశా ఎన్నో వ్యవహారాలు, ఎన్నో కుటుంబాలు చూసుంటారు. కానీ అక్కడ అమ్మాయి పరిస్థితి చూస్తే కనుక నూతులో కప్పలాగా వాళ్ళ అమ్మ పెంచినటువంటి పద్ధతే. కానీ దయచేసి ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే పిచ్చి అనేటటువంటి మాట మాత్రం దయచేసి వాడద్దు. అవగాహన లోపం అని మీరు అనేటటువంటి మాట ఉంటే కనుక మీకు తెలియదు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి అని అనండి. కానీ పిచ్చి అనేటటువంటి పదాన్ని మాత్రం సభ్య సమాజంలో మీరు ఆ అమ్మాయికి లేబుల్ చేసేటటువంటి అవసరం కానీ, ఆ నీడ్ కానీ, ఆ నెసెసిటీ కానీ ఇక్కడ లేదు. సో దయచేసి ఆ మాట విరమించుకోండి. ఎందుకంటే అమ్మాయికి కూడా ఒక చిన్నపిల్ల బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. అల్లారు ముద్దుగా ఏకైక కూతురిని ఎంతో బాగా వాళ్ళు పెంచుకున్నారు. అయితే ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 2 వ్యక్తిత్వాల మధ్యన ఉండేటటువంటి మిస్ మ్యాచ్. అంటే ఏంటంటే పొంతం లేనటువంటి 2 వ్యక్తిత్వాలు. అంటే ఇది ఎలా మాట్లాడుకోవచ్చు అంటే కనుక ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ అంటాం. అంటే ఒక అమ్మాయి మన ఇంట్లోకి వస్తుంటే కనుక ఒక ఆడపిల్ల కోడలు మన ఇంట్లోకి వస్తున్నటువంటి ఒక ఆటోమేటిక్గా మనం ఆలోచిస్తాం. అంటే రాగానే ఉదయం లెగ్గానే స్నానం చేసేసి ఇల్లు కల్లాపు జల్లేసి తర్వాత ఏంటంటే వంట వార్పు చేసేసి అన్నీ చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎందుకు వచ్చింది అంటే కనుక మీరు చిన్నతనం నుంచి మీ పెళ్ళైన కొత్తలో అత్తగారుగా మీరు చూసినటువంటి ప్రపంచం అది కాబట్టి. కానీ వాస్తవం ఏంటంటే కనుక ఆ అమ్మాయి యొక్క మానసిక ఎదుగుదల మనం చూసుకుంటే కనుక ఇక్కడ నేను చాలా కరెక్ట్గా వాడుతున్నటువంటి పదం ఏంటంటే పిచ్చి అనేటటువంటి పదాన్ని నేను వాడిని. ఎందుకంటే పిచ్చి అనేటటువంటి పదం ఏంటంటే అంటే చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా ఇది అర్థం అవ్వాలి. ఎందుకంటే చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన సమస్యల్లో ఈ పిచ్చి అనేటటువంటి పదాన్ని రకరకాల పద్ధతుల్లో వాడుకుని అంటే లేనటువంటి పిచ్చిని చూపెట్టి విడాకుల వరకు వెళ్ళి తీసుకెళ్ళి గొడవలు కాస్త పెంచేటటువంటి విధానాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ చూస్తాం. అయితే ఇక్కడ చూడవలసింది ఏంటంటే మానసిక పరివర్తన అని అన్నాను. అంటే ఏంటంటే ఒక ఆడపిల్లని మనం కని పెంచితే సరిపోదండి. ఆ అమ్మాయి వ్యవహార శైలి ఎలా ఉంది, ఆ అమ్మాయి మానసిక పరివర్తన ఎలా ఉంది, సామాజిక విశ్లేషణ ఎలా ఉంది ఆ అమ్మాయిలో అనేటటువంటి చూసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ముఖ్యం. అది ప్రధానంగా చూడవలసింది ఎవరంటే కనుక తల్లిదండ్రులు. ఈ అమ్మాయి మన ఇంట్లో బాగుంటుంది కదా, ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి అమ్మాయి ఈ అమ్మాయి ఒకతే. ఒక 2-3 ఆడపిల్లలు ఉంటే కనుక ఆ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి కంటే బాగుంది, చిన్న అమ్మాయి మధ్య అమ్మాయి కంటే బాగున్నది అనేటటువంటి కంపారిజన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి లేక పుట్టినటువంటి ఒక ఆడపిల్ల, ఈ అమ్మాయి తలపై వేరే ప్రపంచం లేదు, అల్లారు ముద్దుగా పెంచారు. కాబట్టి ఏంటంటే మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉందన్నది ముఖ్యం కాదు, పరాయి ఇంటికి వెళ్తే కనుక ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వగలదా లేదా అన్నది చూసుకోవటం ఇటువంటి అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. పిచ్చి అనేటటువంటి అంశాన్ని నేను దయచేసి వినండి తోసేశాను. మానసిక ఎదుగుదల అనేటటువంటి అంశాన్ని నేను ఇక్కడ ప్రత్యక్షంగా మీకు చూపెట్టాలి అని అనుకుంటున్నాను. మానసిక ఎదుగుదల అన్నది ఎలా వస్తుంది అంటే కనుక 2 విధాలుగా. ఒకటి ఏంటంటే ఏదైనా జన్యుపరమైనటువంటి లోపం రావటం వల్ల పిల్లల యొక్క ఎదుగుదల మనం అనుకున్న స్థాయిలో ఉండదు. ఒకప్పుడు అటువంటి విధంగా పుట్టినటువంటి పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఒక నేర్పరితనం చేయగలిగితే కనుక వాళ్ళకి ప్రపంచాన్ని చూపెట్టగలిగితే కనుక ఎలాగా అమ్మ నేను చదువుకోను అన్నది అనుకోండి, ఎందుకు చదువుకోవు అనేటటువంటి అంశాన్ని మనం ఆ అమ్మాయి మైండ్లోకి తీసుకురావాలి.
ఎందుకు చదువుకోలేకపోతుంది? తన సబ్జెక్ట్ ఏమైనా ఈజీ చేయాలా, లేకపోతే స్కూల్ ఏమైనా మార్పించాలా, ట్యూషన్ టీచర్లు ఏమైనా పెట్టించాలా? ఇటువంటి చేయకుండా చదువుకొని స్కూల్కి వెళ్ళనంటే కనుక ఆ అమ్మాయిని కాస్త ఏకైక కూతురు అల్లారు ముద్దుగా పెంచినటువంటి అమ్మాయిని 7వ తరగతితో ఆవిడ చదువు ఆపింది. రెండో అంశం ఏంటంటే కనుక ఇటువంటి పిల్లలు అంటే తప్పుగా అనుకోకుండా కొద్ది బద్ధకంగా ఉంటారు, లేజీగా ఉంటారు. ఏదన్నా పని ఏంటంటే ఈ పని చెయ్యమ్మా అనేటటువంటి పదం వాడితే కనుక అది తప్పు. ఆ పని ఎలా చేయాలి అనేటటువంటి వివరణ ఇవ్వటంలో ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, మీరేం చేసేవారు ఇన్నాళ్ళు ఏంటంటే ఒక అరటిపండు తొక్క ఒలిచి పెట్టినటువంటి పద్ధతిలో ఆ అమ్మాయిని పెంచారు. అంటే ఏంటంటే అమ్మ సాంబార్ వండమ్మా అని అంటే కనుక ఆ అమ్మాయికి రాదు. సాంబార్ ఎలా వండాలి అన్నది 1కి 2 సార్లు పదే చెప్పడం వల్ల ఒక్కొక్క స్టెప్ చెప్తే కనుక ఆ అమ్మాయి చేస్తుంది. అటువంటి స్టెప్ వైజ్ చెప్పేటటువంటి ఓపిక బహుశా ఏకైక కూతురు కాబట్టి మీకు అల్లారు ముద్దుగా పెంచి మీకు ఉందేమో కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏంటంటే కోడలోకి వచ్చింది అంటే కనుక ఆటోమేటిక్గా 1 2 3 4 పనులు ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటే, మీరేంటంటే మీ పరిధిలోనే మీ అమ్మాయి అడ్జస్ట్ అయిందా లేదా అన్నది చూసుకున్నారు. కానీ ఒక పరాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి సోషల్గా అడ్జస్ట్ అవుతుందా, సామాజికంగా ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళతో అడ్జస్ట్ అవుతుందా లేదా అనేటటువంటి ఆలోచన శైలి మీకు రాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఎలా ఊహించుకోగలం అండి అవతల వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ మానసిక స్థితిగతులు అంటే కనుక మన అమ్మాయిని చూసి మన అమ్మాయి యొక్క మానసిక ఎదుగుదల చూసి దాన్ని బట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ఉండాలి అంటే కనుక ఒక విధమైనటువంటి కఠినమైనటువంటి అత్తామామలు వచ్చి, కఠినమైనటువంటి భర్త వచ్చి ఈ అమ్మాయిని ప్రతి అంశంలో నిలదీసేటటువంటి పద్ధతిలో ఆ అబ్బాయి వ్యవహరిస్తే కనుక మన అమ్మాయి నలిగిపోతుందేమో అనేటటువంటి భయంతో ముందు జాగ్రత్త చర్య తీసుకోమని చెప్తుంది. సో ఇటువంటి ఆలోచన శైలి బహుశా తల్లిదండ్రులకు ఉంటే ఏంటంటే అమ్మ ఇటువంటి సమస్యలు రావు. అయితే ఇక్కడ ఏంటంటే దీన్నే మనం ఏమంటామంటే అండి అడ్జస్ట్మెంట్ డిఫికల్టీ అంటాం. అంటే ఈ అమ్మాయి ఏమీ తప్పు కాదు, ఈ అమ్మాయికి నేర్పిస్తే కనుక నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ అంత నేర్పించేటటువంటి ఓపిక ఎవరు తీసుకున్నారు? పెళ్ళికి ముందు తల్లిదండ్రులు తీసుకోలేదు, పెళ్ళి అయిన తర్వాత భర్తగానే. ఇందాక ఒక మంచి మాట అన్నాడు మీ భర్తమ్మ, అంటే వెళ్ళిపోతే అతను ఎక్కువ మాట్లాడలేదు, ఒకే మాట అన్నాడు. ఏం మాట అన్నాడు అంటే కనుక బాగుంటేనే పెళ్ళం బాబు, బాగా లేకపోతే పెళ్ళం కాదా అనేటటువంటి మాట అన్నాడు. చాలా సరైన మాట అన్నాడు. అంటే ఏంటంటే మీ ఇంట్లోనే అమ్మాయి విషయం గురించి మీ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ ఉందమ్మా. మేము ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మీరు ఎక్కడ కూడా యాక్సెప్టెన్స్ లేదు. మా అమ్మాయి బాగుంది వెళ్ళిన దగ్గర నుంచి మీరు పిచ్చి వాళ్ళే చేస్తారు అనేటటువంటి అంశం మీదే మీరు కూర్చున్నారు. అయితే అది కొంతవరకు వాస్తవం ఏమైనా కూడా మీ హస్బెండ్ అవగాహన కలిగించుకునేటటువంటి పద్ధతిలో మీరు అవగాహన అందుగురించి అతను ఆ మాట అన్నాడు. అంటే ఫస్ట్ ఎక్కడ రావాలి అవగాహన అంటే తల్లిదండ్రులకు రావాలి. అంటే మన అమ్మాయి మనకు అనుకున్న స్థాయిలో ఉంది కానీ పరాయి ఇంటి వాళ్ళు అనుకునే స్థాయిలో లేదు అనేటటువంటి యాక్సెప్టెన్స్ ఫస్ట్ పేరెంట్స్గా మీలో ఉండాలి. నెంబర్ 2 ఏం చేయాలి? పెళ్ళి పోస్ట్పోన్ చేయాలి. పెళ్ళి ఎందుకు పోస్ట్పోన్ చేయాలి అంటే కనుక ఆ మానసిక ఎదుగుదల అన్నది ఏదైతే ఉంటుందో నార్మల్గా 16 సంవత్సరాలకు వస్తుంది అనేటటువంటి ఎదుగుదల ఇటువంటి ఆడపిల్లలకు ఒక 5-6 సంవత్సరాల తర్వాత వస్తుంది, అంటే 22-23. మీరేమనుకున్నారంటే ఈ అబ్బాయి వెంట పట్టడంతో అరే మీరు మంచిదే కదా అని చెప్పి పెళ్లి చేశారు. అక్కడ మీరు పప్పులో కాలేశారు. ఆ అబ్బాయి చేసుకోవటానికి ఏంటంటే బయట ఉండేటటువంటి రంగు హంగు ఏదైనా అమ్మాయి అందంగా కనిపించింది అనేటటువంటి ఉద్దేశంతో అబ్బాయి చూసుకున్నాడు. కానీ ఈ అబ్బాయి ఏం చేశాడంటే కనుక ఆ అమ్మాయిని విశ్లేషణ చేయలేకపోయాడు. వచ్చిన 2వ రోజే ఈ అమ్మాయి ప్రవర్తన ఏంటి అనేది ఇలా ఉంది. అంటే అది ఎలా వస్తుంది అంటే కనుక దయచేసి నీలాంటి కుర్రవాళ్ళకి చెప్పేది ఏంటంటే చూడటం బట్టి నచ్చటం అన్నది వేరేనన్న. ఆ అమ్మాయితో ఒక 2 నిమిషాలు ఈ అమ్మాయితో కానీ ఎవరైనా ఒక 2 నిమిషాలు కానీ ఒక గంట అరగంట పాటు మాట్లాడితే కనుక 6 సంవత్సరాల తర్వాత నీతో కాపురం చేసిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి తీరు పద్ధతి ఎంత ఉందో అన్నది మనకు కనిపిస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ సై అంటే సై అంటుంది, నై అంటే నై అంటుంది. అంటే మీరు అప్పుడు చేయవలసింది ఏంటంటే ఒక 10 నిమిషాలు ఆ అమ్మాయితో మాట్లాడేటటువంటి అవకాశాన్ని తీసుకుని ఉంటే కనుక బహుశా ఈ పరిస్థితి ఈ స్థితి వరకు వచ్చి ఉండేది కాదు అని. ఇంకొక అంశం అమ్మ 3వ స్టెప్ అంటే ఏంటంటే ఇవన్నీ జరగకపోతే కనుక ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ పెళ్ళైనా పోస్ట్పోన్ చేయాలి. సరే పెళ్లి చేసేసారు. 3వ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటువంటి ఆడపిల్లలకి తొందరపడి పిల్లలకు అనేటటువంటి పరిస్థితి వస్తే కనుక సైకలాజికల్గా చాలా డిప్రెస్ అయిపోతారు. అటువంటి జాగ్రత్త కూడా మీరు తీసుకోలేదు బాబీ. మీరేం చేశారు అంటే కనుక ఈ పనికి ఈ పనే, ఆ పనికి ఆ పనే అన్నట్టు చూశారు. అంటే పిల్లలకు అనేటటువంటి దగ్గర మాత్రం మీరు ఎక్కడ కూడా బ్రేక్ వేయలేదు. కానీ ఆ అమ్మాయి ప్రవర్తించేటటువంటి వ్యవహారం మాత్రం ప్రతి క్షణం ప్రతి నిమిషం ఖండిస్తూనే ఉన్నారు. అంటే నేను ఏమని చెప్తున్నానంటే ఏ స్టేజ్లో కూడా
మీరు కానీ ఆ అమ్మాయి విషయంలో ప్రేమతో ఆప్యాయతో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమీ లేవు. ఇది మంచి చేయాలి అనుకున్నా చెడు చేయాలి అనుకున్నా అటువైపు తల్లి ఇటువైపు అత్తయ్య కారణం. అంటే ఏంటంటే ఎవరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీ అమ్మాయి మాకు వచ్చినటువంటి కోడలు కరెక్ట్గా లేదు అని చెప్పి ఆవిడ బల్లగుద్ది మాట్లాడుతుంది, మా కూతురు కరెక్ట్గానే ఉందని చెప్పి. సో ఈ రెండింటి మధ్యన నలిగిపోవటం వల్ల ఆ అమ్మాయి మానసిక పరిస్థితి అలా అయిపోయి ఆఖరికి పిచ్చికి సంబంధించిన మందులు వాడవలసినటువంటి దుస్థితికి కూడా వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయికి అంటూ ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే కొట్లాటలు ఆపి ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటారో ఆ అమ్మాయికి ఏ పిచ్చి లేదు, నేర్పించేటటువంటి దాంట్లోనే ఉంది. బాబీ విషయానికి వస్తే మేడం, బహుశా నేను చెప్పేశాను, ఈ అబ్బాయికి పెళ్లి చేసుకునేటటువంటి తొందరపాటు ఆ అమ్మాయిని బాగు చేసుకోవటంలో లేదు. అంటే ఏంటంటే కనుక ఇందాక ఆ పెద్ద మనిషి అన్నట్టుగా నీ భార్య, నువ్వు తాళి కట్టి పవిత్రంగా తెచ్చుకున్నటువంటి ఒక అమ్మాయి, ఈ అమ్మాయిలో అంటే ఏంటంటే నిజంగా దేనికి పనికిరాదు అనేటటువంటి అంశాన్ని బహుశా మనం పెద్ద క్వశ్చన్ మార్క్తో చూడాలి. ఈ అమ్మాయికి ఏంటంటే కనుక బహుశా ఆలోచించే శైలి, నేర్పరితనం, చకచకా పనులు చేసుకునేటటువంటి టైంకి చేసుకునేటటువంటి అవగాహన లేదు. సో అవగాహన తెప్పించేటటువంటి కెపాసిటీ మీలో డెవలప్ చేసుకోవాలి. మీరేంటంటే దీన్ని తీసుకెళ్ళి ఇతరత్ర అంశాలన్నిటితో ముడిపెడితే కనుక ఈ అమ్మాయికి ఉండేటటువంటి లోపం పెద్ద కొండంతగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పుడు ఈ తొందరపాటు నిర్ణయం దయచేసి వద్దు. ఎందుకంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు, భయంకరమైనటువంటి అంశాలు, ఏదో అంటే పరువు పోయేటటువంటి భయంకరమైనటువంటి అంశాలు ఏమీ లేవు. ఏమన్నా ఆలోచించాలి అంటే కనుక ఆ అమ్మాయికి అంటే నేను ఇందాక ఒక టర్మ్ చూశాను మేడం, అంటే సైకోసోషల్ కౌన్సిలింగ్ అని ఉంటుందమ్మా. అంటే పదం చాలా పెద్దది, కానీ చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అది ఇస్తూ ఉంటారు. అంటే వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అంటారు దాన్ని. ఆ అబ్బాయికి ఏవైతే ఆ అమ్మాయిలో పదే పదే లోపాలు వేలెత్తి చూపుతున్నాడో అదే సైకోసోషల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ మీరే ఇంట్లో ఇప్పించిన తర్వాత ఇదిగో మా అమ్మాయి ఇలా ఉంది అని అప్పుడు అతనికి ఇవ్వటం జరిగితే కనుక బహుశా అతనిలో ఉండేటటువంటి అపోహలు తొలగిపోతాయేమో అని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ చేయటం ఒకే కారణం అమ్మ, ఇద్దరు పిల్లలు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇద్దరు పిల్లల గురించి వీళ్ళిద్దరి మధ్యన పెద్ద కారణాలు లేవు కాబట్టి వీళ్ళు కలిసి ఉండటం, సంతోషంగా ఉండటం అన్నది చాలా ముఖ్యం. మేడం, ఇది చాలా కేసెస్ కోర్టులో ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు డాక్టర్ గారు పదే పదే హెచ్చరించారు కనుక ఆ వర్డ్ మేము యూజ్ చేయకూడదు. కేసెస్ అనేవి ఫైల్ అవుతాయి. అవి ఎందుకు ఫైల్ అవుతాయి అని అంటే ఏదైతే ఈ అమ్మాయికి ఉండే ఆ లోపాన్ని భర్త కనుక్కున్నప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఆమె వివాహాన్ని రద్దు చేయండి అంటే నల్ అండ్ వైడ్, నాకు తెలియకుండా నన్ను మోసపూరితంగా నాకు ఈ పెళ్లి చేశారు కనుక నాకు ఈ వివాహం రద్దు చేయండి. అది ఎప్పుడు అడగచ్చు? చాలా తొందరగా స్టేజ్లో. ఇందాక మేడం ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు కాపురం చేసావు అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఆ అమ్మాయి యొక్క లోపాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఆవిడతో కలిసి ఉన్నావు కనుక ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఇంకేమొస్తుందంటే ఆ అమ్మాయికి ఉండే ఆ మనస్తత్వం ఉన్న అమ్మాయిలు ఎలా రేపొద్దున కోర్టులో నిలబడతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది ఇక్కడ ఒక మాట మాత్రం నేను చెప్పగలుగుతాను, అంటే మిమ్మల్ని మేము ఉల్టా అడుగుతున్నట్టు మాత్రం మీరు అనుకోకండి. ఇలాంటి అమ్మాయి మీ కోడలో మీ కూతురో అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పంచాయతీకి నిలబడిన పెద్దవాళ్ళకి, ఎందుకంటే కేవలం పెళ్లి చేసుకున్నాము కనుక, చేశారు కనుక, పిల్లలు ఉన్నారు కనుక మీరు కలిసి ఉండాలి అనే ఒకే ఒక దృక్పథంతో మీరు మాట్లాడుతున్నారు. ఒక మాట అండి, సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే అంటే మినిమం డ్యూటీస్, ఇల్లు ఊడవడం, అన్నం వండి పెట్టడం, భర్తతో సరిగ్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేయకపోతే అవన్నీ కూడా క్రుయాలిటీ కిందకు వస్తాయి. అప్పుడు భార్యాభర్తలు విడిపోవచ్చు. అంటే ఆ కారణంతో కూడా విడాకులు అనేవి మంజూరు చేయొచ్చు అంటారు. అంటే 4 కాదండి, మీకు తెలుసు. ఇప్పుడు డాక్టర్ గారు అంతసేపు ఎందుకు చెప్పారు? 4 చేస్తేనే భార్య కాదండి, చాలా చెయ్యాలి. భార్య అంటే చాలా చేయాలి. ఆయనకి చాలా, అంటే ఇప్పుడు ఆయన వైపు మేము మాట్లాడకూడదు, కాకపోతే ఇలాంటి అమ్మాయిలకి ఎలా రేపొద్దున వాళ్ళు నిలబడతారు కోర్టులో అని ఒక మాట అండి. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి వేరేనే ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లం అంతా మీకు అందరికీ తెలుసు. కానీ ఆ అమ్మాయిని ఆ అబ్బాయితో కలిపి ఉంచాలని మీ ప్రయత్నం, అది కరెక్టేనండి, ఎందుకంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే లీగల్గా మనం మాట్లాడాలి అని అంటే 4 ఏళ్ళు సపరేషన్. 4 ఏళ్ళు సపరేషన్ అంటే దట్ ఈస్ డిజర్షన్ అంటారు. అంటే
2 ఏళ్ల తర్వాత కంటే కూడా భార్యాభర్తలు ఎప్పుడైతే వేరే వేరే ఉంటారో అది ఒక డైవర్స్ తీసుకోవడానికి ఒక మంచి పాయింట్ అంటారు. అలాంటిది పాపము ఈ అమ్మాయి విషయంలో 4 సంవత్సరాలు, కారణం ఏదైనా ఉండొచ్చమ్మా, కానీ 4 సంవత్సరాల నుంచి వేరే. ఇంకో మాట, ఆయన ఎప్పుడుసారి పిలిచినా కూడా మీరు రావట్లేదు. ఇంకొక మాట మీరు అన్నారు, అది చాలా తప్పండి. మేము పదే పదే కూడా నలుగురిలో డిపార్ట్ పరంగా మేము అతని మీద యాక్షన్ తీసుకుంటాము అని పోలీసు వాళ్ళతో హెచ్చరిస్తాము. భార్యాభర్తల విషయంలో దట్టు ఇలాంటి అమ్మాయి ఎప్పుడు ఉన్నప్పుడు పోలీసులతోటి మీరు ఏం హెచ్చరించదలుచుకున్నారు? ఆయన్ని ఏం భయపెట్టదలుచుకున్నారు? ఒకటండి, అంటే పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు వెళ్ళి కాపురం చెయ్యానంటే ఆ అబ్బాయి కాపురం చేస్తాడు? చేయడు కదా. వినండి, ఒక నిమిషం అండి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అలాంటి ట్రీట్మెంట్స్ లాంటివి మీరు ఏవి చేయించలేం. అంటే మీకు తెలియక అనుకోండి. సో అలాంటివన్నీ చేయించకపోవడం అంటే కేవలం అంటే మీరు వేసే ఇంకొక రాంగ్ స్టెప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారండి? మీరు మాట్లాడుతుంటే ఆయన రావట్లేదు, మీరు కంప్లైంట్ ఇస్తారు, అవునా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అబ్బాయి ఇంకా బిగిసిపోతాడు. 498 అనేది బుక్ అయిపోతుంది. అయిన తర్వాత ఇప్పుడు కర్మగాలో లేకపోతే ఏదో ఆయన జైలుకి వెళ్తాడో లేకపోతే స్టేషన్ బేలో ఏదో వస్తుంది. ఆ తర్వాత వచ్చి ఇంత డ్యామేజ్లో ఉన్నప్పుడు ఆ కేసు వేసిన తర్వాత ఇట్లాంటి అమ్మాయితోటి రేపొద్దున అతను కలిసి ఉంటాడా? అదొకటి మనం ఆలోచించాలి. అంటే ఒకటండి, నేను అనేది ఏంటంటే రేపొద్దున ఆయనకి లేనిపోని ఆలోచనలు వచ్చి ఏ కోర్టులో ఏ కేసు వేసాడు అనుకోండి, ఆ అమ్మాయి క్రాస్ ఎగ్జామినేషన్కి నిలబడుతుందా? ఇక్కడనే మేడం తోటి ఒక్క మాట కూడా తను సరిగ్గా సమాధానం చెప్పలేదు. అమ్మాయి రేపొద్దున మీరు అందరు చేసిన పనుల మూలాన కోర్టులో నిలబడాల్సిన అవసరం అయితే వస్తుంది. ఒకటండి, తల్లిదండ్రులు కని పెంచిన వాళ్ళకి మీకే భారం అయిపోయినప్పుడు కట్టుకున్న భర్తకి ఎందుకు ఉంటుందండి ఆ ఓపిక? ప్రతిసారి కోర్టులో మేము అదే చెప్తుంటాం, ఇలాంటి అమ్మాయిలని భర్తలతోటి కలిసి ఉండాలని మీరు మెంటల్గా ప్రెషర్ చేయకండి ఆ పిల్లలని. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కేవలం భర్తతోటి ఉంటేనే నీకు జబ్బు తగ్గుతుందని మీరు ఒక్కటే ఆలోచిస్తున్నారు అంతే తప్ప ఆ అమ్మాయికి ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలనేది మీరు ఎక్కడా కూడా చేయలేదు. మేడం, ఇలాంటివి లీగల్ పరంగా చూస్తే మాత్రం చాలా వీక్ పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకంటే రేపొద్దున అంటే డెఫినెట్గా మీరు కంప్లైంట్ ఇవ్వగలిగే రైట్ ఉంది. ఆయన అన్యాయం చేశాడు కనుక శిక్ష అనుభవించే బాధ్యత ఉంది. కానీ లీగల్ పరంగా మాత్రం ఆ అమ్మాయి 4 సంవత్సరాల నుంచి ఇక్కడుంది. ఏ క్రాస్ ఎగ్జామినేషన్లో నిలబడలేని స్థితిలో ఆ అమ్మాయి ఉంది కనుక ఇంకా ఆ అమ్మాయిని ఒక బొమ్మలాగా చేసి లేదు మీరు కలిసి ఉంటేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒక విధంగా సక్సెస్ అవుతారు. ఏంటి, కేసు పరంగా మాత్రం సక్సెస్ అవుతారు. కానీ కలిపి ఉంచడం పరంగా మాత్రం డెఫినెట్గా డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా చేస్తేనే రేపు పొద్దున వీళ్ళిద్దరు కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటేనండి, త్యాగాలు చెప్పడానికి బాగా ఉంటాయి కానీ నిర్వర్తించడానికి చాలా కష్టం. ఏ భర్త అయినా భార్యను ఏం కోరుకుంటాడు? వండి పెట్టాలి, నా పిల్లల్ని చూడాలి. అవన్నీ లేకుండా మినిమం డ్యూటీస్ కూడా చేయని భార్యని భరించాలి అంటే భర్తే అవుతాడు కానీ తండ్రి కాడు కదా. అదొక్కటి మాత్రం మీరు మాత్రం తేడా మాత్రం కనుక్కోండి. పోలీస్ కేసు ఎట్టినండి కలపాలనే ఉద్దేశమే యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మనం చాలా కేసెస్ చూస్తున్నాం కదా, పోలీస్ కేసు పెట్టి పోలీసులు మనం బెదిరిస్తే వాళ్ళు భయపడి కలుస్తారు అనుకుంటున్నారు కానీ అది ఇంకా వాళ్ళ మధ్య గ్యాప్ ని ఇంకా పెంచేస్తుంది. వాళ్ళకి ఏంటంటే కక్షలు పెరిగిపోతాయి. అమ్మ కొంచెం ఉండండి, అమ్మ కొంచెం తల్లిగా నువ్వు మీరు కాదు, మీ పొజిషన్లో నేనున్నా కూడా నేను చచ్చినా ఒప్పుకోను. నా కూతురు చాలా కరెక్ట్గా ఉందని అంట. ఆ అమ్మాయి చేసిన తప్పులని నేను కవర్ చేయాలనే చూస్తా. కాకపోతే మనం చేస్తున్న తప్పులు ఏంటంటే ఇప్పుడు మేము దీన్ని మాట్లాడినందువల్ల మీరు జరిగింది ఏది మీరు రివర్స్ చేయలేం. కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఎంతోమందికి ఇది ఒక లెసన్ అవుతుంది. ఎంతోమంది తల్లులు నేర్చుకున్నా అంటే ఇలాగ మీ కూతురు ఒక్కరితే కాదు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఇలా. వాళ్ళ తల్లులు నేర్చుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు. అలాగే అటు ఇప్పుడు వీళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఉంది. ఎవరో వచ్చారు, సంబంధం చూసేశారు, చేసేసాం అన్నది ఒకటి మీరు చెప్తున్నారు, మాకు తెలియకుండా చేసేసారని. చేసుకున్న తర్వాత కూడా మీకు ఎంత అవకాశం ఉండింది ఆ అమ్మాయితో ఏంటి. ఇప్పుడు ఒకసారి అమ్మాయితో మాట్లాడితే 5 నిమిషాల్లో అమ్మాయి ఏంటి మనకు తెలియదా? పిచ్చ అమ్మాయికి కాదు, యాక్చువల్ మీకుందని వాళ్ళే. మీ మైండ్ సరిలేదు కాబట్టి అమ్మాయి ఏంటో మీరు కనిపెట్టలేకపోయారా? ఉండమ్మా, అమ్మాయి ఎప్పుడన్నా కానివ్వండి. ఆ అమ్మాయితో నువ్వు కాపురం చేయకుండా అయితే పిల్లలు పుట్టరు కదా. అమ్మాయితో కాపురం చేసినప్పుడు నీకు అమ్మాయికి ఏముంది ఏమి లేదన్నది తెలియదా?
మనకు అన్నీ తెలుసు, కాకపోతే నువ్వు ఇగ్నోర్ చేసావు. అప్పుడు మీ వయసు అవ్వచ్చు, ఆ సందర్భం అవ్వచ్చు, లేకపోతే అమ్మాయి లుక్స్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు అది ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు మీది, ఇప్పుడు మీకు పిల్లలు అనేవాడు లేరనుకో, కొన్ని రోజులు అమ్మాయిని మార్చుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించండి, వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించండి. నువ్వు ఒక 6 నెలల టైం ఇవ్వయ్యా, ఆ తర్వాత అమ్మాయి ఎలా మారుద్దో లేదో చూసి ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకుందాం అన్నది చెప్తాం. కానీ ఇప్పుడు మీరు పిల్లలు ఉన్న తర్వాత దీనిని ఎలాగా అంటే మీరు కలిసి ఉండండి అని చెప్పలేం. ఎందుకంటే మీరు చెప్పే మీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ కరెక్టే. అలాగే నా అమ్మాయిని నువ్వు అలాగ కలిసి ఉండక వదిలేయని చెప్పలేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇందులో అమ్మాయి ఇన్నసెంటే, యాక్చువల్గా తప్పంతా వాళ్ళ పేరెంట్స్ది, అలాగే మీది. సరిగ్గా మీరు మీ ఆ అమ్మాయి కంటే బెటర్ పరిస్థితిలో ఉండి బెటర్ ఇంటెలిజెన్స్ ఉండి మీరు ఆలోచించలేకపోయారు. అంటే పెళ్ళి అయిపోయినా పర్వాలేదు, ఈ సంసారం అన్నది లేకుండా, ఈ కాపురం అన్నది లేకుండా, పిల్లలు అనేది కనకుండా ముందు ఆ పిల్లకి ట్రీట్మెంట్ చేయించి పంపించండి అంటే వేరేగా ఉండేది. ఇప్పుడు దీనివల్ల ఎవరికి మనశ్శాంతి లేదు, ఎవరికి ప్రశాంతత లేదు. ఆ పిల్లల పరిస్థితి ఆ వయసులో తల్లి లేకుండా ఆ పిల్ల ఉండాల్సిన అవసరం ఉందా? ఆ వయసులో ఆ పిల్లోడికి తండ్రి లేకుండా ఉండాలా? ఇప్పుడు ఈ సమస్యకి నాకు తెలిసిన పరిష్కారం అది నేనేమనుకుంటున్నానంటే, అమ్మాయిని అక్కడే ఉండనివ్వండి, మీరు అలాగే ఉండండి, ఒక 6 నెలలు టైం ఇవ్వండి. ఒక 6 మంత్స్లో ఆ అమ్మాయిని ఏ విధంగా మార్చచ్చు, ఆ అమ్మాయి కంటే ఒక భార్యగా ఒక స్త్రీగా పొద్దున లేస్తే అమ్మాయి ఇంటి పనులు ఎలా చేసుకోవాలి, వంట పని ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్త అంటే ఒక బొమ్మకి నేర్పించినట్టయితే ఆ అమ్మాయికి ఒక రొటీన్ అయితే మటుకు డెఫినెట్గా 6 నెలల్లో నేర్పించగలం. అంతవరకు ఆ అమ్మాయిని అయితే కరెక్ట్ చేయగలం. అంత మైనస్ అయితే ఆ అమ్మాయిలు ఏమీ లేదు. డాక్టర్ గారు చెప్పినట్టుగా మానసిక మనిషి నేర్చుకోదండి. ఏమ్మా మీరు ఎందుకమ్మా చెప్తారు? అది మీలాంటి తల్లులు ఉండబట్టే, మీలాంటి అత్తలు ఉండబట్టేనమ్మా ఇలాంటి ప్రాబ్లం. మీరు ఒక స్త్రీనే, మీకు పిల్లల సంగతి తెలుసు, మీ ఒక తల్లిగా తల్లి మనసు తెలుసు, ఒక భార్య గురించి భార్య మనసు తెలుసు. మీరు అలా అనడం కరెక్టా అమ్మా? అలాంటి పిల్ల నీకు ఉండుంటే, నువ్వు ఆ పరిస్థితిలో ఉండుంటే నువ్వు అలా మాట్లాడతావా? ఒక అవకాశం అనేది ఇవ్వడం మానేసి మీరేమంటున్నారు, ఎన్ని సంవత్సరాలు నేర్పించినా నేర్చుకోదు. ఎందుకు అలా అంటారమ్మా? ఒక పాజిటివ్గా ఆలోచించలేరా మీరు? ఎన్నోసార్లు చెప్పారమ్మా. మీరు చెప్పారమ్మా, ఎవరు ప్రయత్నం చేశారు? మీరు చెప్పారు ఆ అమ్మాయిని మార్చడానికి. పోనీ మీరు ఒక అత్తగా దగ్గర పెట్టుకొని ఉండండి అమ్మా. 4 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్న ఆవిడ నేర్పాలి కదా. అదే మరి ఆవిడతే బుద్ధి తక్కువ తనని చెప్తున్నాం మేము. ఆవిడ తప్పని చెప్తున్నాం. మీరు నోరు పారేసుకోకండి అమ్మా అలాగా. నోరేం పారేసుకో. అవును, మీరు అనడం తప్పు. సమయం ఇవ్వండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంతవరకు వాళ్ళ అమ్మకి ఇలా చెప్పేవాళ్ళు లేరు, ఆ అమ్మాయికి చెప్పేవాళ్ళు లేరు. ఏ పద్ధతిలో వెళ్ళాలని తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసిందంతా ఓ అల్లుడు ఇలా అన్నాడా, మీరు ఇలా చెయ్యండి, వాళ్ళు అలాగన్నారా, వాళ్ళ అత్త ఇలాగందా, నువ్వు ఇలాగను అని అలా నేర్పించారు కాబట్టి ఇంతవరకు జరిగింది. అది కాదు ఇప్పుడు మనం అనేది. మనం ఒక 6 నెలలు ప్రశాంతంగా అమ్మాయికి ఏం ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఇంతమంది ఉన్నాం, అమ్మాయికి ఎక్కడికి వెళ్తే ఏం ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఏ విధంగా అమ్మాయిని మార్చచ్చు అనేది మాకు తెలుసు కాబట్టి మేము అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. అందుకనే వాళ్ళకి కూడా చెప్పాం, మనం బెదిరించో పోలీస్ స్టేషన్లో పెట్టో సంసారాలు చేయించలేం కదా. అందువల్ల కుటుంబాలు కలవడం కాదు, ఎక్కువగా విడిపోతున్నాయి. అదే ఇందాక మేడం చెప్పింది. ఇప్పుడు మీరు నేను అనేది మీరు ఒక 6 మంత్స్ టైం ఇవ్వండి. 6 మంత్స్లో ఆ అమ్మాయిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా మార్చచ్చు అంటే ఈ 6 నెలలు ఒకరి జోలికి ఒకరు వెళ్ళొద్దు, ఒకరినొకరు అనుకోవద్దు, ఒకరినొకరు బెదిరించుకోవడాలు వద్దు, అసలు ఏది వద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు ప్రశాంతంగా బ్రతకండి. ఈ 6 నెలల్లో ఆ అమ్మాయికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఏం చేయాలి మేము మొత్తం గైడ్ చేస్తాం. 6 మంత్స్ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి, చూడండి. ఆ అమ్మాయి పద్ధతిగా అంటే మీరు లేని పని చెప్పినా మేము నమ్మం, అలాగే వాళ్ళు చెప్పినా మేము నమ్మం. ఆ అమ్మాయి పద్ధతిగా ఒక లెవెల్ కంటే నేను అదే చెప్పా మళ్ళీ మీకు. ఆ అమ్మాయి ఇంటెలిజెంట్ గర్ల్ అయిపోయి ఏదో ప్రపంచాన్ని కొనేస్తుందని కాదు, బట్ ఒక సంసారాన్ని ఈదగలిగే శక్తి ఆ అమ్మాయికి ఉంది. పర్వాలేదు, నా వైఫ్తో నేను మేనేజ్ చేయగలనని మీకు అనిపిస్తే సంసారం చెయ్యండి. లేదా అప్పుడు మీరు ఎలా విడిపోవాలి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, అప్పుడు మాట్లాడుతాం. ఓకే అండి, ఈ అండర్స్టాండింగ్ రాసుకున్నాం. పెద్దవాళ్ళు మీరు ఉంటారు, మేము ఉంటాం, అందరికి ఒకరికొకరు కాంటాక్ట్లో ఉందాం. 6 మంత్స్ తర్వాత మనం డెసిషన్. మీరు ఎలా నువ్వు పని చేయటం లేదని ఎవరు అనలేదమ్మా. నువ్వు పని చేస్తున్నావు. అతన్ని తిట్టడం, అతన్ని అసహ్యం చేయడం ఎప్పుడు చేయక. దానివల్ల నీకు ఏది మంచి జరగదు, నీకు ఇంకా దూరం వెళ్ళిపోతాడు నీకు. ఓకే అమ్మా,
నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలి మేము చెప్తాము. ఆ పద్ధతిలో నువ్వు ఉండు. ఎదుటి వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు నమ్మక, సరేనా? సో అందుకని ఇక నుంచి వాళ్ళు మిమ్మల్ని బెదిరించే ప్రసక్తి లేదు, ఎవరు ఎవరిని బెదిరించక్కర్లేదు. ఇది జీవితం. రెండు మనసులు కలిసి మనం ఉందాము, సంసారం చేయగలం అని అనుకుంటేనే చేయగలం. ఓకేనా మేడం? ఈ 6 months కూడా మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళేసి రమ్మని, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ టోటల్ గా మీరు అమ్మాయిని అవాయిడ్ చేసినట్టు కాకుండా తను ట్రీట్మెంట్ చేసుకుంటుంటుంది. మీరు అప్పుడప్పుడు వెళ్ళండి, చూడండి, పలకరియండి, రండి, ఈ పాపని అక్కడ తీసుకెళ్ళండి, బాబుని చూడండి. మీరు మామూలుగా ఫ్రెండ్లీగా ఉండండి. మీరేం కూర్చొని సంసారం చేయమని నేను అనడంలే. అమ్మాయికి వీలైనంత వరకు మీకు తెలిసిన మంచి చెప్పండి, మీకు ఎలాగైతే నచ్చుతుందో చెప్పండి. సో తను కూడా నేర్చుకోవడానికి మీరు కూడా చేతనైన హెల్ప్ చేయండి. ఇంకా మన వల్ల కుదరలేదు, మనం ఏమీ చేయలేము అన్నప్పుడు ఎవరు ఏం చేయలేము. బట్ ఒక లాస్ట్ అంటే ఎంత తప్పు చేసిన ఉరేసే ముందు కూడా వాడిని అడుగుతారు, ఉరి తీసే ముందు. అలాగా ఒక లాస్ట్ అవకాశం, ఒక 6 months మీరు టైం ఇచ్చి అమ్మాయి మారుతుందా, మనకి కుదురుతుందా చూడండి. మేడం, ఈ ఎంఓయూలో అదే 6 months వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారని, మధ్య మధ్యలో అతను వస్తారని కూడా, తర్వాత ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా అన్ని వివరాలు ఆయనకి ఇచ్చేటట్టు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, ఆయనకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడ కూడా ఇంకా ఆయన మీద కంప్లైంట్స్ లాంటిది ఇవ్వకండి. తర్వాతనేమో ఆ 6 months తర్వాత మాత్రం డెఫినెట్గా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కౌన్సిలింగ్ అనేది కూడా వెళ్ళాలి అని కూడా చెప్తున్నాము. మీ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ రాస్తున్నాము. ఆయన ఫోన్లో మీకు అందుబాటులో ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్గా రాస్తున్నాం. ఓకేనా? లేదు లేదు, వీళ్ళకే నువ్వు మా అమ్మాయితోనే ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడు. ఎందుకంటే మీ భార్య కనుక ఆవిడకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో అనేది కూడా మీకు తెలియాలి కనుక అన్ని మీరు తెలుసుకుంటారు. మామూలుగా అమ్మాయి ఫోన్ ఎంతవరకు డెవలప్ అయింది, ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, ఇంకా మారవలసినవి ఏమున్నాయి, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు అయ్యమ్మా. మరి ఇప్పుడు దాకా నేనే పెట్టుకున్నాను, ఇంకా పెట్టే ఓపిక నాకు లేదండి. మా ఆయనకి అయితే ఆరోగ్యం బాగుంటలేదు. లేదమ్మా, ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ఇవన్నీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అమ్మా. ప్రైవేట్ గా ఇవి ఎవరు చేయరు. అవి ఎక్కడున్నాయి, ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయి అన్నది మేము కనుక్కుని మీకు చెప్తాం. మీరు చాలా వరకు మీరు నేర్పించేవే ఉంటాయమ్మా. ప్రత్యేకంగా ఈ ఆర్గనైజేషన్స్ లో కూడా ఏంటంటే తల్లిని రమ్మని చెప్తారు, తల్లికి చెప్తారు అమ్మ ఇలా చేయించండి 1 2 3 అని చెప్పి. వాళ్ళ దగ్గర పెట్టుకుని వంట వార్పు ఏం నేర్పించరు, మీకు చెప్తారు. సో ఇక్కడే ప్రధానంగా మీరే టీచరు. మీరు ఒప్పుకుని మీ అమ్మాయికి మార్చుకునే ప్రయత్నం చేయండి, అన్ని సర్దుకుపోతాయి. వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు, అది మేము చెప్తాం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఎట్లాగా ఏంటి ఏమి అని. పాపనే స్కూల్లో వేసారండి వాళ్ళు. ఆదివారం అయినా పాపను తీసుకొచ్చి చూపించమనండి. పాప అసలు చూపించలేదండి మాకు. అసలు ఫోన్ చేసినా తీర్తలేదండి. వాళ్ళు తీసుకొస్తారు ఆదివారం పాపని మీరు చూడండి, మీరు కూడా దగ్గర అవ్వండి. మీరిద్దరు కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా రేపు మంచి అయినా చెడైనా పిల్లలైతే మీరు కలిసే ఉండాలి. ఆ పిల్ల గురించి ఈవిడ అడగతాను, నేను మా అత్తగారు అడుగుతుంది. ఆవిడ ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, అడిగి చూపించమని. ఆ అమ్మాయికి ఉండాలి కదా నేను అంటున్నాను. అంటే మీరు మళ్ళీ అదే వినండి. ఆ అమ్మాయి ఒక్క నిమిషం వినండి బాబీ. మీరు ఇది ఎట్లా అంటే చచ్చిన పావుని మళ్ళీ చంపుతున్నట్టు. మీకు ఆల్రెడీ అమ్మాయికి అంత మానసిక ఎదుగుదల లేదని తెలిసి మనం మాట్లాడే ఏం ప్రయోజనం? తీసుకెళ్ళి చూపించమనండి. అదే బాబుకే చెప్పండి. నేను ఆదివారం తీసుకెళ్ళి చూపించండి. మీ బాబుతో కాసేపు మీరు స్పెండ్ చేసిరండి. పర్లేదు, ఇద్దరు పిల్లలు అన్న చెల్ల అక్క తమ్ముడు వాళ్ళకి తెలియాలి కదా. సో ఆదివారం బాబుని తీసుకెళ్ళి అక్కడ వదిలి వాళ్ళు ఒక రోజంతా ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరికి ముందు రిలేషన్షిప్ అర్థం చేయండి. అది ఇంపార్టెంట్. రేపు మీరున్నా లేకపోయినా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఉండాలి కదా. మీరిద్దరు కలిసి ఉన్నా లేకపోయినా ఆ పిల్లలు కలిసి నా తమ్ముడు నా అక్క అని ఉండాలి కదా. పిల్లలు అయితే తెలివైన వాళ్ళు పుట్టారండి. అన్ని మంచిగానే ఉంటాయమ్మా, బాగుంటాయి. అంత ప్లస్ మంచిగా జరుగుద్దని ఆలోచించండి. నమస్తే. జీ తెలుగు ప్రేక్షకులందరికీ, స్పెషల్లీ మా బతుకు జట్కా బండి క్రమం తప్పకుండా ఎవ్రీడే చూసే నా అభిమానులకు, ఈ ప్రోగ్రామ్ని అభిమానించే ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరినీ నేను ఎక్కువ గౌరవిస్తాను. ఎందుకంటే ఇందులో
బంధుత్వం, ఆత్మీయత, అనురాగం, అంటే టుగెదర్నెస్, యూనిటీ, ఇలాగ ఎన్నో మన హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించి చిన్న చిన్న విషయాలకి జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటూ ఎంతోమంది చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. అందులో కొంతమందికి అజ్ఞానం, కొంతమందికి ఇల్లిటరసీ, కొంతమందికి ఇన్ఎక్స్పీరియన్స్, ఇలాగ రకరకాలుగా. అంటే ప్రాబ్లమ్స్ ఎవరూ కూడా కావాలని తెచ్చుకోవాలని అనుకోరు. అందరికీ కలిసి ఉండాలనే ఉంటుంది, అందరికీ సంతోషంగా ఉండాలనే ఉంటుంది. ఎవరు కూడా తప్పు చేయాలని అనుకోరు. బట్ తప్పులు జరుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, వితౌట్ అవర్ నాలెడ్జ్ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఒక్కొక్కసారి ఆ కోపంలో, ఒక్కొక్కసారి మనం ఏది చేయాలని అయితే మటుకు ఎవరైనా చెయ్యం. బట్ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే మటుకు ఉంటుంది. అది నా సాయశక్తిలా ఎన్ని రోజులు బతుకు జట్కా బండిలో నా దగ్గరికి వచ్చిన సమస్యలకి నాకు తోచిన పరిష్కారాలు నేను చెప్పాను. చాలామంది దానిని ఫాలో చేశారు, చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో నన్ను యాక్సెప్ట్ చేసి నాకు ఇంత వాల్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నానని మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారేమో. నేను ఈ ప్రోగ్రామ్కి కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. బికాస్ నాకు టైం కన్స్ట్రెయిన్ వచ్చింది, కొంచెం వేరే అదర్ వర్క్స్ వచ్చి నేను దీనికి సరిపడా సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. సో దానివల్ల అందరిమీ చాలా ఇబ్బంది పడుతున్నాము యాక్చువల్గా. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ స్మాల్ బ్రేక్. దానికి మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుతూ ఈ ప్రోగ్రామ్ బట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. వెదర్ నేను చేసినా చేయకపోయినా ఈ ప్రోగ్రామ్ని ఇలాగే మీరు అందరూ ఆదరిస్తూ అంటే మనకి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఎలా ప్రయత్నించాలని 1 గంట సమయం మీరు ఎలాగ రోజు స్పెండ్ చేసి దీని గురించి డిస్కస్ చేసుకొని ఇలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తే మనం ఎలాగ దీని నుంచి బయటికి రాగలం అని మనం నేర్చుకుంటున్నాము. చాలామంది నేర్చుకుంటున్నామని చెప్పారు. సో ఇలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కొనసాగాలి. దానికి మీరందరూ మీ సపోర్ట్ ఇవ్వాలి. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.